Kalamandir, Bangalore, Hyderabad, Guntur and USA. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. telugu1.com ప్రేక్షకులకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విరోధనామ సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పుడు వికృతనామ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి, గ్రహాలకు వచ్చినటువంటి ఆధిపత్యాలను అనుసరించి ఏ రకమైన ఫలితాలు సూచిస్తున్నాయో ఈ పంచాంగ పఠనం ద్వారా తెలియజేస్తాను. పంచాంగ పఠనం పుణ్యప్రదం అంటారు శాస్త్రకారులు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు కూడా అదే ఘోషిస్తున్నాయి. మన తెలుగువారికి మొదటి పండుగ ఉగాది. ఉగాది తర్వాతనే మిగిలిన పండుగల యొక్క ప్రాధాన్యత క్రమం ఏర్పడింది. ఈ ఉగాది రోజున ప్రధానంగా చేసేటటువంటి కార్యక్రమాలు, తలస్నానం చేసి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి తదుపరి ఇష్టదేవతా ప్రార్థన చేసుకొని ప్రధానమైనటువంటి పంచాంగాన్ని శ్రవణం చేయటం. అంటే నేను పంచాంగ పఠనం నేను చేస్తున్నాను, పంచాంగ శ్రవణం మీరు చేస్తున్నారు. పంచాంగ శ్రవణం చేయటం, వివిధ రాసుల వారికి దేశకాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవటం, ఇది ఏనాటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి సత్సాంప్రదాయం. ముఖ్యంగా మన తెలుగువారికి మరచిపోలేనటువంటి మహత్తరమైనటువంటి పండుగ ఈ ఉగాది. ఈరోజు సంతోషంగా ఉంటే, ఈరోజు కలుసుబాటుగా ఉంటే సంవత్సరం అంతా కూడాను కలుసుబాటుగా ఉంటుందని చెప్పని మన పెద్దల నమ్మిక. ఈ ఉగాది నాడు ఇష్టమైనటువంటి కార్యక్రమాల్ని, ప్రధానమైనటువంటి కార్యక్రమాలను కూడాను ప్రారంభిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో దసరం కూడాను ఈ ఉగాది రోజునే ఏర్పాటు చేసుకోవటం మనకు సాంప్రదాయంగా వస్తుంది. ఎన్ని పండుగలు వచ్చినా, ఎన్నిటిని ఆస్వాదించినప్పటికి కూడాను ఈ ఉగాదికి ఉన్నటువంటి ప్రత్యేకత దేనికి ఇవ్వరు మన తెలుగువారు. అంటే ఉగాది అనే పదం అనేది యుగాది నుంచి వచ్చింది. యుగాది అంటే యుగం ప్రారంభమైనటువంటి రోజు అని. అది మాట సందర్భంలో రకరకాలైన పారిభాషిక పదాల్లోకి వచ్చి ఆ యుగాది అనే పదం ఉగాదిగా మారింది. అది ఒక మహత్తరమైనటువంటి పండుగగా మన తెలుగువారి ఇంట నెలకొన్నది, వెలిసింది. మీ అందరికీ telugu1.com ద్వారా నేను సుపరిచితుణ్ణి. గత సంవత్సరం చెప్పినటువంటి విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. నేను చెప్పాను, విరోధనామ సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఎల్టీటీఈ చరిత్ర పరిసమాప్తమని, ప్రభాకరన్ చరిత్ర పరిసమాప్తమని ఇదే ఛానల్లో నేను చెప్పడం జరిగింది. కమ్యూనిస్టుల బలం తగ్గుతుందని, అదేవిధంగా మాయావతి వివాదాస్పదమైనటువంటి చర్యల వల్ల ఇబ్బందులకు లోనవుతుందని, సచిన్ టెండూల్కర్ అఖండమైనటువంటి ప్రఖ్యాతి సంపాదిస్తాడని, విజృంభిస్తాడని చాలా స్పష్టంగా చెప్పాను. ఆస్ట్రేలియాకి క్రికెట్లో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. బంగ్లాదేశ్ చేతిలోనూ ప్రతిష్టాత్మకమైనటువంటి యాషెస్ సిరీస్లోనూ ఓడిపోవడం జరిగింది. అంటే పూర్తిగా డౌన్ఫాల్ ప్రారంభమైందని చెప్పనే మాట పక్కన ఉంచితే, ఏది అయినప్పటికీ ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ఒక రకమైన వన్నె ఏదైతే ఉందో అది తగ్గిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో మరో రాజ్ ఠాక్రే ప్రత్యక్షం అవుతాడని చెప్పాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అగ్ని పరీక్షా కాలం అని చెప్పాను. తెలుగుదేశం పార్టీకి అగ్ని పరీక్షా కాలం అని చెప్పాను. అనేక మంది నాయకులు వెళ్ళిపోయారు, రకరకాల పార్టీల్లో చేరారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ లేని విధంగా డబుల్ సెంచరీ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. అదేవిధంగా చాలా స్పష్టంగా తెలియజేశాను, శాస్త్రానికి మొహమాటం అనేది ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జాతకంలో అష్టమ శని నడుస్తోంది. భద్రతాపరమైన జాగ్రత్తలు ఎంతైనా అవసరం, విశేషమైనటువంటి శాంతి కృతువులు చేయాలి అని చెప్పని సుపతిథి పంచాంగంలో రాశాను. మా టీవీలో చెప్పాను, telugu1.comలో ప్రత్యేకించి ఆ విషయాన్ని వక్కాణించాను.
ఎందుకు చెప్పాను, అది ఫలించిందనేటువంటి ఒక రకమైనటువంటి దీంతో నేను మాట్లాడటం లేదు. అంటే శాస్త్రం ఏ రకమైన విషయాన్ని నా ముందుగా సూచిస్తుంది, జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి భావంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా జల ఉపద్రవాల గురించి చెప్పడం జరిగింది. కర్నూలు, మంత్రాలయ, నంద్యాల, రేపల్ల ఇవన్నీ మునిగిపోవడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అవుతాయని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇది తగ్గిపోతుందని, హైదరాబాద్లో శాంతి భద్రతకు పెరుగు విఘాతమని ఇలా చెప్పిన విషయాలు, భూకంపాలకు సంబంధించిన విషయాలు, పాకిస్తాన్ దేశానికి సంబంధించిన విషయాలు, ఇలా అనేక విషయాలు 100% ఫలించాయి. ఫలించినటువంటి ఈ యొక్క జ్యోతిష్శాస్త్రపరమైనటువంటి ఘనత ఏదైతే ఉందో, ఆ గొప్పతనం అది మహనీయమైన మహర్షి బృందానికి, మన మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఈ శాస్త్రాన్ని రాసింది వాళ్ళు కాబట్టి ఈ గొప్పతనం అంతా వాళ్ళదే. ఏదైనా తప్పితే, ఏదైనా జరగకపోతే, ఏదైనా పరిజ్ఞాన లోపం వల్ల విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం, అది నా బాధ్యత. గొప్పతనం మాత్రం మహర్షులదని చెప్పని మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను. లోపం ఏదైనా ఉంటే నాలో ఉంటుంది తప్ప శాస్త్రంలో కానీ మహర్షుల్లో కానీ లేదని చెప్పని మీ అందరికీ స్పష్టంగా మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ఈ పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తూ వికృతినామ సంవత్సరం ఇది. ఈ వికృతినామ సంవత్సరానికి నవనాయక ఫలం అంటే ఈ యొక్క నవనాయక ఫలాన్ని అనుసరించి అసలు మామూలుగా ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉండేదనేది తెలుస్తుంది. అంటే మీ పరిభాషలో చెప్పాలంటే ఎట్ ఏ గ్లాన్స్ ఎలా ఉంటుంది అనేటువంటి ఇది తెలుస్తుంది. ఈ వికృతినామ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. పోరాటకారకుడు, పరాక్రమశాలి, ఉగ్రకరమైన కుజుడికి రాజ్యాధిపత్యం వచ్చింది. ఈ కారణంగా పరిపాలనా విధమైన విషయాల్లో, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ పరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వ్యవసాయ భూములు ధర కలిగి ఉంటాయి. వ్యవసాయకారకుడు కుజుడు కనుక వ్యవసాయం ద్వారా వచ్చే ఫలవృద్ధి బాగుంటుంది. ఇదే సమయంలో ప్రకృతి బీభత్సాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కుజుడు కళాకారకుడు కావున ప్రజలలో ఆందోళనలు, వ్యతిరేక భావాలు, ఉద్యమాలు, కోర్టుల్లో వివాదాలు అధికమవుతాయి. చట్ట నిబద్ధత లేనటువంటి ఆయుధాలు బాగా చలామణి అవుతాయి. పాలకులు చిత్తశుద్ధి కలిగి ఉంటారు. బడుగు బలహీన వర్గాల వారికి, స్త్రీలకు, వృద్ధులకు ప్రభుత్వ పరంగా చేయూత లభిస్తుంది. తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తాయి. అగ్ని ప్రమాదాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, భూ ప్రకంపనలు సంభవిస్తాయి. ప్రకృతి నిర్దయ సూచిస్తుంది. తదుపరి మంత్రిత్వం బుధుడికి వచ్చింది. కుజుడికి బుధుడికి పడదు, ఈయనకి మంత్రిత్వం వచ్చింది. పాలకుల ఆలోచన విధానాలు వెనువెంటనే అమల్లోకి వస్తాయి. ఆర్థిక నేరాలు కొత్త కోణంలో బయటపడతాయి. రాజైనటువంటి కుజుడితోటి బుధులకు శత్రుత్వం ఉన్న కారణం చేత ఆధిపత్య పోరు అధికమవుతుంది. పరిపాలనలో సమన్వయం లోపిస్తుంది. ప్రభుత్వం వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. నకిలీ డాక్యుమెంట్సు, పైరవీలు, డూప్లికేట్సు, చట్ట నిబద్ధత లేని ఆర్థిక వ్యాపారాలు, కలుషితమైనటువంటి ఆహారాలు, పనికి మాలినటువంటి ఆహారాలకి గొప్ప ప్రచారాలు వస్తాయి. ప్రజలు వాటిని నమ్ముతారు. నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, సింథటిక్ పాలు, దాదాపుగా అన్ని రంగాల్లో నకిలీ వస్తువులు, నాణ్యతలనేవి అధికమవుతాయి. వాటిదే పైచేయి అవుతుంది. అసలు వస్తువులు నకిలీలుగా మిగిలిపోతాయి. కల్తీ డీజిలు, పెట్రోలు అధిక స్థాయిలో పట్టుబడతాయి. తూనికలు, కొలతల్లో జరిగే అక్రమాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తారు. ప్రభుత్వం సమర్థవంతంగా వీటన్నిటిని ఎదుర్కొని ప్రజలకు మంచి పరిపాలన అందించగలుగుతుంది. తదుపరి రక్షక భటులకు చేతి నిండా పని. తదుపరి సేనాధిపత్యం కుజుడికి వచ్చింది. ఇది మంచిదే. రక్షక భటులకు చేతి నిండా పని. విమర్శలు బహు విధాలుగా పెరుగుతాయి. శాంతి భద్రతల పరిరక్షణలో కుతకుచ్చులవుతారు. సైన్యానికి విశ్రాంతి లేనటువంటి దుర్దినాలు సంభవిస్తాయి. విదేశీ సంబంధమైనటువంటి అన్ని రకాల ఒప్పందాలకు ఆమోదం తెలిపే పరిస్థితి లేదు. శత్రు దేశాలతో తాత్కాలికమైనటువంటి స్నేహాన్ని నటించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఆయుధ సంపత్తి, నౌకాదళం, అధునాతన యుద్ధ సామాగ్రి, గగనతలంలో లక్ష్యాలను ఛేదించగల వైమానిక బలం మొదలైనవి అత్యధికంగా సమకూర్చుకోవడం జరుగుతుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దేశంలో ఉగ్రవాద చర్యలు పెనుసవాళ్లుగా నిలుస్తాయి. ప్రభుత్వం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ప్రజల్లో దేశభక్తి పెరుగుతుంది. శాంతి కాముకుల ఆశలు
నిరాశలవుతాయి. పోరాటాలు, ఉద్యమాలు, అనైక్యత, కుల, మత, వర్గ, ప్రాంతీయ విచక్షణలు అన్ని హద్దులను దాటిపోతాయి. పయన్నీడలో బ్రతుకు వెళ్లదీయవలసిన పరిస్థితి సంభవిస్తుంది. అయితే వీటన్నిటినీ కూడాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తగినటువంటి భద్రత కల్పించగలుగుతుంది, ధైర్యాన్ని కల్పించగలుగుతుంది, ఊరట కల్పించగలుగుతుంది. అన్ని రకాలైన సమస్యల్ని కూడాను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి సస్యాధిపతి శుక్రుడు. సస్యాధిపత్యం శుక్రుడికి రావడం మంచిది కాదు. బ్రాహ్మణ గ్రహానికి ఈ ఆధిపత్యం రావడం వల్ల బ్రాహ్మణ వ్యవసాయం మాదిరిగానే ఫలితాలు ఉంటాయి. ఆటుపోట్లు ఎదురైనప్పటికీ వ్యవసాయదారులకు శ్రమకు తగినట్టు ఫలితాలు లభిస్తాయి. కారణం ఏంటంటే రాజు కుజుడు కనుక. పంచదార వినియోగం అధికమవుతుంది, లభ్యం తగ్గుతుంది. మొత్తం మీద పంచదార చేదు ఎక్కువ అవుతుంది, ఫల పుష్పాదులు అధికమవుతాయి, లభ్యం తగ్గుతుంది. మొత్తం మీద మారేడు, గంధం, తులసి వృక్షాలు సంరక్షించబడి వృద్ధి చెందుతాయి. దురదృష్టవశాత్తు గంజాయి మొక్కలు, గంజాయి వనాలు అభివృద్ధి చెంది ప్రజా బాగుళ్యంలోకి ప్రవేశిస్తాయి. మత్తునిచ్చేటువంటి వృక్షాలు, ఔషధాలు, ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాలు యువశక్తిని నిర్వీర్యం చేస్తాయి. మద్యపానం ఉత్పత్తి పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా మత్తు పదార్థాలు, పానీయాలు ఆకర్షింపబడతాయి. సనాతన సాంప్రదాయాల విలువలు పూర్తిగా పోతాయి. స్త్రీ పురుష భేదం లేకుండా అసభ్యకరమైనటువంటి నూతన సాంప్రదాయాలు ఆచరణలోకి వస్తాయి. మద్యం సేవించి చేసే కార్యక్రమాల వల్ల గతంలో లేని దుష్ప్రభావాలు, ప్రాణ నష్టం అధికమవుతుంది. ప్రజా జీవితంలో మరువలేనటువంటి విషాద గాథలకు ఈ మద్యపానం, మత్తు కారణమవుతాయి. మద్యపాన వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు వీగిపోతాయి. ప్రజల్లోనే ఓ రకమైనటువంటి ఆత్మ పరిశీలన వచ్చి వీటన్నిటినీ కూడా అధిగమించడానికి కొంత శక్తినిచ్చేటటువంటి కొన్ని సంస్థలు తయారయ్యి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి సక్రమమైనటువంటి కృషి జరపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామంగా మారుతుంది. తర్వాత ధాన్యాధిపత్యం గురువుకు వచ్చింది. ధాన్యం పరమార్థం పేదలకు అందుతుంది, ధాన్యం దిగుబడి పెరుగుతుంది. ఉల్లి, వెల్లుల్లి, గుగ్గిలం, దుంపకూరలు, వేరుశనగ, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, ధనియాలు, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు, మామిడి, నువ్వుల నూనె అధిక ధరలు కలిగి ఉంటాయి. అన్నదాన సత్రాలు కళకళలాడుతూ ఉంటాయి. చెప్పుకోదగినటువంటి సేవలు అందిస్తాయి. నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కఠిన చట్టాల వల్ల ఈ విషయంలో ప్రజలకు మేలు జరుగుతుంది. ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. చిన్నపిల్లల ఆహార పదార్థాల విషయంలో కూడాను కఠినమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. తదుపరి అర్ఘ్యాధిపతి కుజుడు. హిమాలయ పర్వత ప్రాంతములకు ప్రతికూల కాలం. కుల పర్వతాలు కంపిస్తాయి. సముద్ర తీర ప్రాంతాలకు, పట్టణాలకు సంకట స్థితి. ముఖ్యంగా దక్షిణ భారతదేశం, అమెరికాలకు సంకట స్థితి. రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు, భూకంపాలు సంభవిస్తాయి. వడగళ్ల వాన, విచిత్రమైన వానలు, గాలిలో వేగం అత్యధికం అవుతుంది. సముద్ర మధ్య జీవులకు యమగండ కాలం దాపురించింది. ప్రజలలో కల్లోలాలు, అశాంతిపూరితమైన వాతావరణం అధికమవుతాయి. అన్ని రకాల సమస్యలకు పరిష్కారం మానవుడి చేతిలో లేదని తేలిపోతుంది. ప్రకృతి ముందు మానవుడు బలహీనుడని మరొక్కసారి రుజువు అవుతుంది. తదుపరి మేఘాధిపత్యం కుదురుకు వచ్చింది. ఆకాశంలో వింతలు సంభవిస్తాయి. ఆకాశం ఎలబారుతుంది. ఋతుభవనాలు కాస్త ఆలస్యంగా కరుణిస్తాయి. అయినా సహస్ర ఘటాభిషేకం వంటి క్రతువులు తప్పవు. నదీ తీర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో, పర్వత కొండల ప్రాంతాలలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. వ్యవసాయానికి ఇబ్బంది ఉండదు. ప్రచండ వేగంతో వీచేటటువంటి గాలి వల్ల అధికంగా నష్టం సంభవిస్తుంది. దిక్కులు దద్దరిల్లే విధంగా పిడుగుపాట్లు సంభవిస్తాయి. ఎర్రబారిన మబ్బులతో కూడినటువంటి సూర్యాస్తమయం కర్ణుని మరణానంతరం అస్తమించినటువంటి సూర్యుని గుర్తు చేస్తుంది. తదుపరి రసాధిపతి రవి. చట్ట నిబద్ధత లేని పోరాట యోధులకు శక్తివంతమైనటువంటి అధునాతన ఆయుధాలు తమ కార్యకలాపాలకు వినియోగిస్తారు. శక్తి సామర్థ్యాలు కలిగిన వారికి స్థానం లభిస్తుంది. అశ్లీలత, అపహాస్యం, కళా సంబంధమైన ప్రదర్శనలు ప్రజలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా యువత పెడదోవ పడటానికి ఇవి ప్రధానమైనటువంటి కారణాలు అవుతాయి. ప్రభుత్వ పరంగా వీటిని అడ్డుకునేటువంటి యత్నాలు వీగిపోతాయి. రస సంబంధమైనటువంటి
ద్రావక సంబంధమైనటువంటి ప్రమాదకరమైన వస్తువులు అసాంఘిక శక్తుల్లోకి వెళతాయి, అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళతాయి. ఆకుకూరలు, పళ్ళు, ఫలాలు సహజమైన గుణాన్ని కోల్పోతాయి. రుచి, ఆరోగ్యం లేని పదార్థాలతో జీవనం వెళ్ళదీయవలసిన పరిస్థితులు కొంతకాలం తప్పకపోవచ్చు. స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఉచితంగా లభించదు. వినియోగ వస్తువుల్లో, నిత్యావసర వస్తువుల్లో నీరు కూడా చేరిపోతుంది. నిత్యావసర వస్తువుల్లో, వినియోగ వస్తువుల్లో నీరు కూడా ఒక భాగంగా చేరిపోతుంది. నీళ్ల వ్యాపారం, పాల వ్యాపారం ఘోరంగా ఉంటాయి. మానవతా విలువలు, దయా హృదయం లేనటువంటి సమాజంలో జీవించడానికి మానసికంగా సిద్ధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జనులలో నైరాశ్యం పెరుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాల డబ్బులు సంపాదించడంలోనే సాఫల్యం చెందగలుగుతాయి. ప్రకటనలతో మోసపోయి పనికిమాలిన వస్తువులను, విలువలేని వస్తువులను కొని ప్రజలు మోసపోతారు. అమ్మకానికి అమ్మదనం, తల్లి ప్రేమ, దైవానుగ్రహం అంగట్లో దొరుకుతాయి. దొంగ స్వామీజీల వల్ల హిందూ ధర్మశాస్త్రానికి మచ్చలు ఏర్పడతాయి. వీళ్ల దురాగతాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి. మాయ మాటలే పెట్టుబడిగా పెట్టి జీవించే వాళ్ళ జీవితాలు నిశ్చింతగా గడిచిపోతాయి. దైవాంశ సంభూతులమని, కృష్ణావతారమని, రామావతారం అని, దశావతారాలు నావేనని ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రబుద్ధులు ఎక్కువ అవుతారు. జాగ్రత్త వహించవలసిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. స్నేహాలు, బంధుత్వాలు, ఆప్యాయత, అనుబంధాన్ని అన్ని కలుషితమైనటువంటి ధనం గోడ మీదనే నడుస్తాయి. విషతుల్యమైనటువంటి, బాధాకరమైనటువంటి ఇలాంటి విషయం చెప్పడానికి నాకు బాధగా ఉన్నప్పటికీ గ్రహగతులు ఈ విధంగా ఉన్నాయి కనుక శాస్త్రకారుడుగా చెప్పకుండా ఉండే స్వేచ్ఛ నాకు లేదు. అయితే ధర్మశాస్త్ర నిబద్ధతను అనుసరించి, జ్యోతిషశాస్త్ర నిబద్ధతను అనుసరించి ఏ మేరకు చెప్పాలో ఆ మేరకు మాత్రమే నేను మనవి చేసుకుంటున్నాను. ఆ శాస్త్రపరమైనటువంటి పరిధులను దాటి మాత్రం వెళ్ళటం లేదని తమతో మనవి చేస్తున్నాను. తదుపరి నీరసాధిపతి శుక్రుడు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు, జ్యోతిష్కులు విశేషంగా ధనం సంపాదిస్తారు. యువత పెడదోవ పడుతుంది. ఉగ్రవాద చర్యలు కొన్ని భగ్నమైన వాటి తాలూకు విధ్వంసాలు దేశంలో సంభవిస్తాయి. రాజకీయాలు దిగజారుతాయి. పిల్లల మాటలు వినని పెద్దలకు అవమానం, వింటే గౌరవం అయినా దక్కుతుంది. అనేక కార్యక్రమాలను అవలేలుగా పరిష్కారం చేసినటువంటి మహాశక్తివంతులు పిల్లల విషయంలో చేష్టలు ఉడిగిపోతారు. వింత వింత మత్తు పానీయాలు, పదార్థాలు విస్తృంఖలంగా అమల్లోకి వస్తాయి. పూజా ద్రవ్యాల ధరలు కూడా పెరుగుతాయి. దేశ ఆర్థిక స్థితి బాగుండదు. అనేకమైనటువంటి కఠిన సమస్యల్ని అవలీలగా అధిగమించిన భారతదేశం యువతరాన్ని సన్మార్గంలో పెట్టలేక కుంగిన రథచక్రాల చెంత నిస్సహాయుడైన కర్ణుని వలె దీన వదనాయి కూలబడుతుంది. ఇది నవనాయక ఫలం నిర్దేశిస్తున్నటువంటి ఫలితాలు. కనుక ఈ సంవత్సరం మనం ప్రతి విషయంలో కూడా పొదుపు పాటించడం, కరెంటు విషయంలో కానివ్వండి, నీళ్ల విషయంలో కానివ్వండి, ఆహార ధాన్యాల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడాను పొదుపు పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచనగా మనకి ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. అదేవిధంగా గ్రహగతుల రీత్యా మనం ఈ ఫలితాలు తెలుసుకున్నాం కనుక ఇక ప్రతి వాళ్ళని స్వామీజీలు అని చెప్పిన బోర్డు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడాను సేవించి వాళ్ళకు ఉన్నది అర్పించుకొని వీధుల మీద, రోడ్ల మీద నిలబడద్దని మనం చేసుకుంటున్నాను. అందరికంటే గొప్ప స్వామీజీ ఎవరంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే నిజమైనటువంటి వాడు. అందుచేత నేను పీఠాధిపతుల గురించి, అదేవిధంగా జగద్గురు గురించి నేను మాట్లాడలేదు. ఎవరైతే దైవాంశ సంభూతులమని చెప్పుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారో వాళ్ళ వల్ల మాత్రమే ముప్పు ఉందని చెప్తున్నాను. ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. నాకు ఆ అవసరం కూడా నాకు లేదు. నేను చెప్పుకునే జ్యోతిష్యం ఏదో చెప్పుకోవడం తప్ప ఆ స్వామీజీ ఈ విధంగా ఉన్నాడు, ఈ స్వామీజీ ఈ విధంగా ఉన్నాడు అనే విషయాలు నాకు అనవసరం. ఎవరెక్కడ ఏం చేస్తున్నారో కూడా నాకైతే ఏమీ తెలియదు. శాస్త్ర ప్రకారం ఈ గ్రహగణితాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని మీకు తెలియజేశాను. సహృదయంతో పెద్దలు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తాను. వికృతనామ సంవత్సరంలో కర్తరీ నిర్ణయం. చాలామంది కత్తెర అంటుంటారు. కత్తెర కాదు, కర్తరి. ఈ 4/5/2010 మంగళవారం నుండి 28/5/2010 శుక్రవారం వరకు కర్తరి. ఈ కర్తరీ కాలంలో గృహప్రవేశ, గృహ నిర్మాణాదులు, శంకుస్థాపనలు చేయరాదు.
మే 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు డొల్లు కత్తరి, తదుపరి నిజ కత్తరి ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఈ రకమైనటువంటి గృహ నిర్మాణ సంబంధమైన పనులన్నీ కూడాను నిషిద్ధం. ఏ దేశంలో అయినా సరే. మౌఢ్యమి నిర్ణయం మూఢమి. శ్రీ విరోధనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విధియ 15/2/2010 నుండి వికృతనామ సంవత్సర చైత్ర శుద్ధ విధియ 17/3/2010 వరకు గురువారం వరకు గురుమౌఢ్యమి కాలంలో ఉంది. గురుమౌఢ్యం ఉంది కనుక సమస్త శుభకార్యాలు నిషిద్ధం. దేవతల గురువైన బృహస్పతి మౌఢ్యంలో ఉండటం వలన సామాన్య భాషలో చెప్పాలంటే సూర్యగ్రహాన్ని దగ్గరగా గురుగ్రహం సంచరించినప్పుడు ఈ మౌఢ్యం ఈ మూఢం ఏర్పడుతుంది. దీన్నే చీకటి అంటారు. ఇందువల్ల సాధారణ జనం మూఢమే అని చెప్పి అంటుంటారు. ఈ మూఢమి కాలంలో దేశారిష్ట ప్రపంచారిష్ట సంఘటనలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతుకుల రోడ్డులో ప్రయాణంలాగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కుంభకోణాలు బయటపడతాయి. ప్రయాణంలో కుంభకోణాలు బయటపడతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో కుంభకోణాలు బయటపడతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల నిజమైన స్వభావం నీచమైన స్వభావం ప్రపంచాన్ని బహిర్గతం అవుతుంది. ధనానికి విలువ ఉండదు. ధనవంతులు కూడా ఇబ్బంది పడే విధంగా అన్ని రకాల ధరలు పెరిగే పరిస్థితి గోచరిస్తుంది. బంగారం వంటి లోహాలు ధర కలిగి ఉంటాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని దుర్మార్గమైన సంఘటనలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంస్థల దోపిడీకి అంతు ఉండదు. విద్యా సంబంధమైన విషయాల్లో నూతన సంస్కరణలు అమలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు మానసిక ఒత్తిడి అధికమవుతుంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. న్యాయస్థానాల నిర్ణయాలు తీర్పులు సంచలనం అవుతాయి. కొన్ని చోట్ల భూకంపాలు కూడాను సంభవిస్తాయి. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ రకమైనటువంటి సూచనలు కూడాను చెప్పదగినటువంటివి. గురుమౌఢ్యమి వికృతనామ సంవత్సర పాల్గొన బహుళ సప్తమి శుక్రవారం అనగా 25/3/2011 నుండి 26/4/2011 వరకు గురుమౌఢ్యమి. ఇది కరనామ సంవత్సరంలో గురుమౌఢ్యం త్యాగం అవుతుంది. తర్వాత శుక్రమౌఢ్యమి శ్రీ వికృతనామ సంవత్సరంలో 23/10/2010 శనివారం నుండి 2/11/2010 మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి. ఈ శుక్రమౌఢ్యమి కారణంగా దేశారిష్ట సంఘటనలు జరుగుతాయి. జల ఉపద్రవాలు ప్రకృతి విపత్సాల సంభవం శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తుంది. వ్యవసాయానికి పంటలకు ప్రతికూల కాలంగా చెప్పదగినటువంటిది. ఈ పంచాంగము అంటే ఏమిటి? తిథి వారం నక్షత్రం కరణం యోగం ఈ 5 ఉన్నటువంటిదే పంచాంగం. ఈ 5 కలయికే పంచాంగం అని చెప్పని అంటారు. ఈ పంచాంగంలో రాశి ఫలితాలు అంటే వివిధ రాశుల్లో జన్మించిన వారికి ఈ వికృతనామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 1, గౌరవం 4, అగౌరవం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. జీవితాశ నెరవేరుతుంది. శుభకార్యాలు పూర్తి చేస్తారు. కుటుంబ పురోగతి కోసం వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. రాజకీయ పరపతితో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ పదవులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. స్త్రీల వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. ఆత్మీయ వర్గం చేసే పనులు మాత్రం మనస్తాపం కలిగిస్తాయి. సంతానాన్ని ఓ దారిలో పెట్టడానికి విశేషంగా శ్రమిస్తారు. చాలా విషయాల్లో దైవానుగ్రహం ముఖ్యమని గ్రహిస్తారు. దొంగ స్వామీజీల వల్ల విశేషంగా నష్టపోతారు. చాలా విషయాల్లో దైవానుగ్రహం మీకు ఉందని తెలిసిపోతుంది. ఈ శని షష్టమ సంచారంలో రాహు ధనస్సుల సంచారంలో సంచరించడం వల్ల ముఖ్యమైన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. చాలా సందర్భాల్లో మీకు అనిపిస్తుంది ఎవరిని నమ్మాలో ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడమే కష్టతరం అవుతుంది. నమ్మకం నల్లపూస అవుతుంది. కొంత అయోమయం అస్పష్టత అనుమానాలకు దారితీస్తుంది. స్వల్పకాల పరిస్థితులే అపరిమితమైన సహాయాన్ని చేస్తారు. ఈ మేషరాశి ఫలితాలు సంపూర్ణంగా telugu1.com వెబ్సైట్లో మీరు వివరంగా చూడొచ్చు. మీకేమైనా సందేహాలున్నా లేకపోతే హోమాది క్రతువులు
విశేషమైన పూజలు చేయించవలసిన పరిస్థితి ఏదైనా ఉన్నా మీ జ్యోతిష్శాస్త్రపరమైనటువంటి సలహాలకి సంప్రదింపులకి teluguvan.com ద్వారా సంప్రదించవచ్చు. విధి విధానంగా శ్రీశైలంలో హోమాది క్రతువులు చేసి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధానం ఏదైతే ఉందో అది వేదం చదువుకున్న వృత్తి ద్వారా స్పష్టంగా కార్యక్రమాల్ని సానుకూలంగా ఒక అనుకూలమైనటువంటి సాంప్రదాయకమైనటువంటి వాతావరణంలో చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మీకున్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే teluguvan.com ద్వారా సంప్రదించవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు లాభిస్తాయి. సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ పరపతి పెరుగుతుంది. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. పదవీ ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి బాగుంటుంది. అనవసరమైనటువంటి ధన వ్యయం, గృహంలో అశాంతి, ఆధ్యాత్మిక జీవనం పట్ల ఆసక్తి మొదలైనవి పెరుగుతాయి. వ్యూహాత్మకంగా అవసరమైనటువంటి ధన వ్యయం గృహంలో ఏర్పడుతుంది. స్వల్ప అనారోగ్యం, ఎగుమతి దిగుమతి వ్యాపారాల వల్ల లాభాలు, నూతన ఉద్యోగం వల్ల స్థిరత్వం, తొందరపాటు నిర్ణయాలు, శత్రువర్గంతో బాగాబాగి పోరాటం, ఎంత ధనం వచ్చినా అందుకు తగినటువంటి ఖర్చులు ఎదుర్కొనడం, విసుగు విశ్రాంతి లేకుండా శ్రమించడం, ఓ సామాజిక వర్గం యొక్క అండదండలు లభించడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, యోగాభ్యాసాలు, ప్రకృతి వైద్యం పట్ల ఆసక్తి పెరగటం మొదలైనవి సంభవిస్తాయి. ద్వితీయంలో సంచరించే కేతుగ్రహ సంచారం, అష్టమంలో సంచరించే రాహుగ్రహ సంచారం, దశమ ఏకాదశాలలో సంచరించే గురుగ్రహ సంచారం, పంచమంలో సంచరించే శనిగ్రహ సంచారం ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి ఫలితాల్లో పురుషులకి ఫలితాలు తెలియజేయడంతో పాటు స్త్రీలకు ప్రత్యేకమైన ఫలితాలని ఈ సంవత్సరం విశేషంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా teluguvan.com వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. స్త్రీలకు చాలా ప్రత్యేకమైన ఫలితాలని విడిగా రాయటం జరిగింది. మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 3, అగౌరవం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి అవసరమైనటువంటి అధికార అనుమతి పత్రాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా గట్టి పోటీ ఏర్పడుతుంది. శక్తివంచన లేకుండా మీ సామర్థ్యాన్ని నిరూపించుకొని అగ్రగామిగా నిలుస్తారు. వ్యూహాత్మకంగా రాజకీయ పలుకుబడి ఉపయోగపడుతుంది. బాల్య స్నేహితుల ప్రవర్తన విసుగు పుట్టిస్తుంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటారు. క్రమశిక్షణ పాటిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు తీసుకున్న నిర్ణయాల మీదే నిలబడతారు. ప్రయోజనాల ప్రాతిపదికన కాకుండా సిద్ధాంతాల ప్రాతిపదికన మాత్రమే నడుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడంలో సఫలీకృతులవుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అభివృద్ధి ధ్యేయంగా పరిశ్రమిస్తారు. మీ అభివృద్ధి కన్నా మీ పోటీదారుల గురించి ఎక్కువగా దృష్టి పెడతారు. కృతజ్ఞత, అభిమానం లేనటువంటి ఆత్మీయుల పట్ల విరక్తి కలుగుతుంది. కుటుంబంలోని ఐక్యతకు ప్రేమాస్పదపూరితమైనటువంటి వాతావరణం కల్పించడానికి మీ వంతు కృషి చేస్తారు. ప్రేమ వివాహాలు తలనొప్పిగా మనమిస్తాయి. వాతావరణం కల్పించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి మీ వంతు కృషి చేస్తారు. ప్రేమ వివాహాలు పట్ల ఒక వ్యతిరేకమైన వైఖరితో ఉంటారు. ప్రజా సంబంధాలు పెంచుకొని కీర్తి ప్రతిష్టలు సాధించడానికి వినూత్నమైన వ్యూహాన్ని అమల్లోకి తెస్తారు. సహోదర సహోదరి వర్గాన్ని ఆదుకోవటం, విసుగు విరామం లేకుండా శ్రమించడం మొదలైనవి చేస్తారు. జన్మరాశిలో సంచరించే కేతుగ్రహం, సప్తమంలో సంచరిస్తున్న రాహుగ్రహ ప్రభావం, భాగ్య దశమ స్థానాల్లో సంచరించే గురుగ్రహ ప్రభావం, చతుర్థ స్థానంలో సంచరించే శనిగ్రహ ప్రభావం ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, గౌరవం 5, అగౌరవం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు 3 వంతులు పూర్తవుతాయి. ఫలితాలు చేతికి అంది రావడానికి సమయం పడుతుంది. స్థిరాస్తులను వృద్ధి చేసుకునేటువంటి పనులు వేగవంతం చేస్తారు. గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేస్తారు. వినూత్నమైన రీతిలో కొత్తదనం ఉట్టిపడే విధంగా
నూతన వ్యక్తులతో కలిసి సాహసోపేతమైన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చట్ట నిబద్ధత లేని కొన్ని సందర్భాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీరు పయనిస్తున్నటువంటి బాటలో ముళ్ళబాటలు ఉంటాయని తెలిసి కూడా ముందుకే వెళ్తారు. మీరు అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తారు. అసమాన సాహసంతో మీరు తీసుకునే నిర్ణయాలు రాజకీయ లబ్ధికి దారితీస్తాయి. నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులపై ప్రతీకారం తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలను ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిపించాలని నిర్ణయించుకుంటారు. పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడంతో బలప్రయోగం చేసి వివాహాది శుభకార్యాలు పూర్తి చేస్తారు. బాల్య స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. మొండి ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులతోటి బాహాబాహి పోరాటం తప్పదు. మీ స్థాయికి మించిన పనులను చేపడతారు. మీ పెట్టుబడి కేవలం ధైర్యం, మొండితనం. సంవత్సర పరమార్థంలో కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను కొంత అసంతృప్తికి దారితీస్తాయి. గతంలో ఇతరులకు చేసినటువంటి సహాయానికి గాను ఇప్పుడు బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏలినాడు శని ప్రభావం నుంచి బయటపడ్డ వల్ల కొన్ని విషయాల్లో ఊరట లభిస్తుంది. ఉన్నత స్థాయి కళల కంటాలు అవి సాఫల్యం అవుతాయి. ఆ కళల్లో కథానాయకుడిగా మీ సంతానాన్ని ఊహించుకుంటారు. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఆ సమయంలో గ్రహణదోష పరిహార శాంతి తప్పక చేయించాలి. అష్టమ భాగ్యాల్లో సంచరిస్తున్న గురుగ్రహ ప్రభావం, వ్యయస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ ప్రభావం, షష్టమంలో సంచరించే రాహుగ్రహ ప్రభావం, తృతీయ స్థానంలో సంచరించే శనిగ్రహ ప్రభావం, చంద్రగ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు అండ్ USA. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, గౌరవం 2, అగౌరవం 2. సింహరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. చిన్న పనికి సైతం విశేషంగా కష్టపడాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యమైన అధికారులతో విభేదాలు ఏర్పడతాయి. మీకు సంబంధం లేని విషయాల్లో మీ పేరు లాగబడుతుంది. వివాదాస్పదమైన విషయాలు దూరంగా ఉన్నా మీ పేరు కూడా వివాదాస్పద విషయాల్లో వినపడుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి సంవత్సర ప్రథమార్థంలో ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులు మీ అంచనాలను దాటిపోయి మీరు అనుకున్నటువంటి వారి కోసం శక్తికి మించి ఖర్చు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సంతానం భవిష్యత్తు దెబ్బకూడదని భావిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు వెసులుబాటు లేకపోయినా కష్టపడి సర్దుబాటు చేస్తారు. సమసిపోయాయని చెప్పని భావించినటువంటి సమస్యలు, వ్యవహారాలు తిరిగి సమస్యగా మారతాయి. మీకు ఉద్యోగపరంగా స్థానచలనానికి వైద్యవర్గం ప్రయత్నిస్తారు. అధికారులు, రాజకీయ నాయకులు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించిన విషయాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. విలువైన నగలు, ధనాన్ని, డాక్యుమెంట్స్ని భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. చోరభయం పొంచి ఉంది. ఏలినాడు శని ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కుడిపాదం నొప్పి బాధిస్తుంది. కలలో కూడా మీ మాట దవదాటనటువంటి మీ రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు మీ మాట వినని పరిస్థితి ఏర్పడుతుంది. అడ్డాల నాటి బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదని చెప్పని సామెత గుర్తుకొస్తుంది. చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవంగా జీవించడానికి తాపత్రయపడతారు. ఎవరో మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారన్న భావం కలుగుతుంది. ఆత్మన్యూనతా భావాన్ని మీరు అధిగమించాలి. మొండివాడు రాజుకన్నా బలవంతుని గుర్తుపెట్టుకోండి. గృహంలో మంచి వాతావరణం సృష్టించడానికి మీరు చాలా విషయాల్లో రాజీపడి తగ్గి ఉంటారు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని గుర్తు తెచ్చుకుంటారు. దూర ప్రాంతాల్లోని బంధువుల వల్ల, స్నేహితుల వల్ల ఊరట కలుగుతుంది. వాళ్ళ అండదండలు లభిస్తాయి. రాజకీయ జీవితంలో కూడా పోరాడి మీ ప్రయోజనాలను పరిరక్షించుకుంటారు. చిన్ననాటి స్నేహితుల అండదండలు, సహాయ సహకారాలు లభిస్తాయి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు. ఎవరికీ చెప్పే సాహసం మాత్రం చేయరు. అంతరాత్మకు, మనసుకు మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. సమస్యలు ఇతరులకు చెప్పినందువల్ల ఉన్న గౌరవం పోతుందని భావిస్తారు. మీ ఆలోచన సమంజసమైనదే. బ్యాంకు రుణాలు అతి కష్టం మీద సాధించి వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు. వ్యాపారంలో నష్టం ఉండదు. సాధారణమైన లాభాలకు ఇబ్బంది లేని విధంగా గ్రహస్థితి నడుస్తుంది. ఓ మహామనిషి నిష్క్రమణం మీ వైరాగ్యానికి కారణమవుతుంది.
వ్యవసాయం మధ్యస్థంగా ఉంటుంది. సామాజికంగా వస్తున్న మార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 5, అగౌరవం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. చిన్న పనికి సైతం 10 సార్లు తిరగవలసి రావటం, ఎక్కువగా శ్రమించి తక్కువ ప్రతిఫలం పొందటం, కుటుంబ బాధ్యతలు బరువు కావటం, ఆర్థికపరమైన సర్దుబాట్లు చికాకు కలిగిస్తాయి. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలకు కూడా కొందరు అడ్డుపడతారు. మీ విషయంలో న్యాయం చేయరు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయప్రాప్తి, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తాయి. నిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయాలి. నాగసింధూరాన్ని ధరించాలి. భాగస్వాములతో విడిపోయి వేరే కుంపటి పెడతారు. అనాలోచితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యం తగ్గి మానసికంగా సున్నిత మనస్కులవుతారు. ఇతరులు మంచిగా మాట్లాడినా అందులో హేళన ఉందని భ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మానవీయతా దృక్పథంతో జాలి, దయా, స్నేహం నశించి పోవటం మీ మనసుని అల్లకల్లోలం చేస్తాయి. కొన్ని సామాజిక వర్గాల వారు మీపై కారణం లేకుండా కక్ష కడతారు. కొన్ని స్థిరాస్తులను నమ్మి మేలైన వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. ప్రేమ వివాహాలు, శుభకార్యాలు వివాదాస్పదం అవుతాయి. వ్యక్తిగతమైన ప్రతిష్ట, కుటుంబ ప్రతిష్ట దెబ్బతినకుండా జాగ్రత్త వహిస్తారు. మీరు ఆశలు పెట్టుకున్న వ్యక్తులకు ఉద్యోగం లభిస్తుంది. కుటుంబానికి ఊరట కలుగుతుంది. క్లిష్టమైన సమయంలో సంతానం ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు స్వల్పంగా ఏర్పడతాయి. కుటుంబ పురోగతి గురించి ఎక్కువగా ఆందోళనకు గురవుతారు, ఆలోచిస్తారు. ఎప్పుడూ సర్దుబాటు అయినటువంటి వివాదాస్పదమైన వ్యవహారాలు కొత్త రూపంలో మళ్లీ ముందుకు వస్తాయి. ఇష్టం లేని వ్యక్తులతో కలిసి కొన్ని కార్యక్రమాలను చేయవలసిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మీ భావాలను మనస్సును దాచుకుని ప్రయోజనాల కోసం పనిచేస్తారు. మీ సామర్థ్యం, శక్తియుక్తులు మాత్రమే సమాజానికి, సహచరులకు అవసరం. మీ బాగోగులు మాత్రం ఎవరికి అక్కర్లేదు, పట్టించుకోరు. షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరించే గురుగ్రహ ప్రభావం, జన్మరాశులు సంచరించే శనిగ్రహ ప్రభావం, చతుర్థ స్థానంలో సంచరించే రాహుగ్రహ ప్రభావం, దశమ స్థానంలో సంచరించే కేతుగ్రహ ప్రభావం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అగౌరవం 5. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు. బంధువుల్లో ఒక వర్గంతో తీవ్ర విభేదాలు వస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో పదే ఆటంకాలు వస్తాయి. శక్తి సామర్థ్యాలు తగిన గుర్తింపు లభించదు. మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు సొమ్ము చేసుకుంటారు. నిరుద్యోగం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న చిత్తగా వ్యాపారాలు, చేతి వృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకుల వల్ల ఆశించిన ప్రయోజనాలు సంప్రాప్తించవు. ప్రభుత్వ సంబంధమైన అనుకూల ఉత్తర్వులు, లీజులు, లైసెన్సులు, కాంట్రాక్టులు, ఆర్డర్లు సంప్రాప్తించవు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవి ఆలస్యం అవుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో పోటీ పరీక్షల్లో సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రెండవసారి ప్రయత్నాలు ఎక్కువగా ఫలిస్తాయి. ఒక మహానుభావుడు ఆదరణ వల్ల ఆర్థికంగా వెసులుబాటు లభించి ఉద్యోగం తాత్కాలికంగా లభిస్తుంది. గతంలో అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకునే కష్టతరం అవుతుంది. మీరు చెల్లించవలసిన రుణాలకు గాను కొన్ని స్థిరాస్తులను నమ్మాలని ప్రయత్నిస్తారు. స్థిరాస్తులు అమ్ముడుపోక ఇబ్బంది పడతారు. ఆప్యాయతతో ఆదరించవలసిన వాళ్లే మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. మీరు ఎక్కడ ఆర్థిక సహాయం అడుగుతారో అని సన్నిహితులు సైతం ముఖం చాటు వేస్తారు. సమస్యల పరిష్కారానికి విదేశాలకు వెళ్ళి ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తారు. ఆ ప్రయత్నాలు కూడా స్వల్పంగా మాత్రమే ఫలిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించాలి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ఎటు చూసినా పరిస్థితులు ఉత్సాహకరంగా ఉండవు. రాజకీయంగా నమ్మక ద్రోహానికి గురవుతారు. పంచమ, షష్టమ స్థానాల్లో సంచరించే గురుగ్రహ సంచారం, భాగ్యస్థానంలో సంచరించే కేతుగ్రహ ప్రభావం, తృతీయ స్థానంలో సంచరించే రాహుగ్రహ ప్రభావం, వ్యయంలో సంచరించే ఏలినాటి శని ప్రభావం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ యొక్క ఫలితాలన్నింటినీ కూడాను అనుకూలంగా మార్చుకోవడానికి, దుర్నిమిత్తమైన ఫలితాలకు దూరంగా ఉండటానికి అఘోర పాశుపత హోమాన్ని తప్పకుండా చేయించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అగౌరవం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. తక్కువగా ప్రతికూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు కొంత వివాదాస్పదం అవుతాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. స్త్రీ సంతాన పురోభివృద్ధి బాగుంటుంది.
భాగస్వాముల మధ్య సంపూర్ణమైనటువంటి ఐకమత్యత ఉండదు. సమయం వస్తే ఒకరినొకరు వెనుపోటుపరుచుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆర్థికపరమైన సర్దుబాట్లు చేయడానికి మీ సొమ్మును మీరు తగ్గించుకోవడానికి గాను నానా తంటాలు పడాల్సి వస్తుంది. పరపతి కలిగిన మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పట్ల ఏకాగ్రతతో ఎంత శ్రమించినా మానసిక సంతృప్తి ఉండదు. కీలక స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకుల వల్ల ప్రతి నిమిషం మీ గురించి వ్యతిరేకంగా చెప్పేవారు ఉంటారు. ఈ దుష్ప్రచారాలు దేనికి దారితీస్తాయో ఊహించడం కష్టతరం అవుతుంది. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా అమ్మకానికి పెడితే మీరు కోరుకున్న ధనం రాదు. ప్రస్తుతానికి లాభాలను స్థిరాస్తుల రూపంలో చూసుకోవాల్సిందే. ఆత్మీయ వర్గంతో, బంధువర్గంతో, స్నేహితులతో పోల్చి చూసుకుంటారు. అందులోనే మీరు సంతృప్తిని వెతుక్కుంటారు. ప్రభుత్వ సంబంధమైన అధికార అనుమతి పత్రాలు, టెండర్సు, రెన్యువల్సు, లైసెన్సు మొదలైనవి లభించడం కష్టం అవుతుంది. విద్య, వ్యాపార సంస్థలు, హాస్పిటల్సు, మద్యపాన వ్యాపారం, బ్లాక్ మార్కెట్ మొదలైనవి బాగా అనుకూలిస్తాయి. ఇందువల్ల చట్టపరమైన చిక్కులు కూడా వచ్చి ఉన్నాయని గ్రహించండి. నిజాయితీగా చేసే వ్యాపారాలు స్థిరంగా ఉంటాయి. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదని గ్రహించండి. నూతన పరిశ్రమలు, వ్యాపారాలు, రిటైల్ వ్యాపారాలు, డిస్ట్రిబ్యూషన్స్ వంటివి మొదలైనవి ప్రారంభిస్తారు. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టమని మీరు చెప్పే మాటలు వాస్తవం కాదని మీ సన్నిహితులు అశ్రద్ధ వహిస్తారు. చతుర్థ పంచమ స్థానాల్లో సంచరించే గురుగ్రహ ప్రభావం, ద్వితీయంలో సంచరించే రాహుగ్రహ ప్రభావం, అష్టమ స్థానంలో సంచరించే కేతుగ్రహ ప్రభావం, ఏకాదశి స్థానంలో సంచరించే శనిగ్రహ ప్రభావం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మీ జీవితాశయం సాధించడానికి విఫలయత్నం చేస్తారు. సమాజంలో మీ గుడ్విల్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిరూపించుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 7, అగౌరవం 5. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే ప్రతి విషయంలోనూ మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకుంటారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. మీ హితవు కోరే సన్నిహిత వర్గం అండగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి ఉద్యోగాలు అగ్ని పరీక్షలుగా మారతాయి. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చుకోవడానికి అన్ని శక్తులు బట్టి పోరాడవలసి వస్తుంది. ఆపద సమయంలో ఆదుకుంటామని మాట ఇచ్చిన వాళ్ళు అందుబాటులో ఉండరు. కుటుంబ సభ్యుల బాధ్యతలు పెరుగుతాయి. సక్రమైనటువంటి ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల వలన, స్త్రీలు పురుషుల వలన ఇబ్బంది పడతారు. రావాల్సిన ప్రయోజనాలు ఇందువల్ల దెబ్బతింటాయి. గుండె నిబ్బరంతో గంభీరంగా జరిగే సంఘటనలకు ఏమాత్రం స్పందన లేకుండా ప్రేక్షకుల వలె చూడవలసి వస్తుంది. అనుకూలమైన కాలం కొరకు, అవకాశాల కొరకు ఎదురు చూస్తారు. శత్రువర్గాన్ని ఎక్కువగా అంచనా వేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. నమ్మక ద్రోహులతో కలిసి మౌనంగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మారణాయుధాలకు సంబంధించిన లైసెన్సులు లభిస్తాయి. పరిస్థితుల ప్రభావం వల్ల వాటి అవసరం ఏర్పడుతుంది. గతంలో మీరు ఎంతో అదృష్టవంతులని, మీతో మాట్లాడటమే మహాభాగ్యమని భావించిన వారు మీరు కనపడితే తప్పించుకుని తిరుగుతారు. కాల ప్రవాహానికి ఎదురీదవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన శ్రమ చేయవలసి వస్తుంది. జన్మరాశిలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు, తృతీయ చతుర్థ స్థానాల్లో సంచరించే గురువు, దశమ స్థానంలో సంచరించే శని ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లభించకపోవడం, పైగా వక్రార్థాలు, అపహాస్యం ఎదురవుతాయి. ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మహాపాశుపత హోమాన్ని నిర్వర్తించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అగౌరవం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. కఠినమైన సవాళ్లను, సమస్యలు ఒంటరిగా ఎదుర్కొనవలసి వస్తుంది. అందరూ తోడుగా ఉన్నా ఒంటరిగానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఆర్థిక విద్యాపరమైన విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది. సామర్థ్యానికి తగిన ఉద్యోగం వస్తుంది. అయితే జీతం తక్కువ, కుటుంబపరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు మొదలైన తొలగిపోతాయి. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. విదేశీయాల సంబంధమైన విషయాలకు, చదువులు, ఉద్యోగాలు సంవత్సర ద్వితీయార్థంలో ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి బ్యాంకు రుణాలు చేస్తారు. రాజకీయపరమైన పలుకుబడి ఉపయోగపడుతుంది. గ్రీన్ కార్డు లభిస్తుంది. రాజకీయ పదవి లభిస్తుంది. కఠినమైనటువంటి లక్ష్య సాధనకు
విశేషమైన కృషి చేస్తారు. అనువంశికమైనటువంటి ఆస్తులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ప్రాణమిత్రుడితో వైరం సంభవిస్తుంది. మీ సహోదరి వర్గం మీకు వ్యతిరేకంగా మీ తల్లిదండ్రుల వద్ద వ్యతిరేక ప్రచారం చేస్తారు. విదేశాల్లో ఉన్న వారికి కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది. డబ్బులకు అమ్ముడుపోయేటటువంటి అధికారుల వద్ద పనిచేయటం మానుకుంటారు. వాలంటరీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది. కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. అసమర్థులైనటువంటి ఆంతరంగ వర్గాన్ని దూరంగా ఉంచుతారు. మీరు ఒక కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్న పదవిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు అపనిందలు చోటు చేసుకుంటాయి. మీ మీద పడ్డ బురదను వదులుచుకునే ప్రయత్నాలు చేయరు. కాలానికే వదిలేసి మిన్నకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర పదమార్థంలో లాభిస్తాయి. రాజకీయ పైరువేలకు దూరంగా ఉండటం వల్ల ఓ వర్గానికి శాశ్వతంగా దూరం అవుతారు. కలకాలం కలిసి ఉండాల్సిన వారితో విభేదాలు వచ్చి చట్టపరంగా శాశ్వతంగా దూరం అవుతారు. కలియుగ ధర్మం సనాతన సాంప్రదాయాల విలువలకు గొయ్యి తీసి పాతివేస్తుంది. చాలా విషయాల్లో మానవుడు బలహీనుడే అనుకుంటారు. కానీ అన్ని విషయాల్లోనూ మానవుడు భగవత్ సంకల్పం ముందు బలహీనుడేనని గుర్తించలేరు. విద్యా సంబంధమైనటువంటి రుణాలు లభిస్తాయి. సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వాళ్ళ పురోగతికి బంధువుల్లో కొంతమంది రహస్యంగా సహాయపడతారు. ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీరు ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదం అవుతాయి. కోర్టుల వరకు వెళ్తారు. మీ వ్యక్తిత్వాన్ని గుడ్విన్ని నిలబెట్టుకోవడానికి శ్రమించవలసి వస్తుంది. సహోదర వర్గంలో ఒకరు ఉన్నత స్థాయి పదవిని పొందుతారు. గృహశాంతిని ఏర్పరచుకోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి కన్యా పాశుపత హోమాన్ని నిర్వర్తించాలి. అదేవిధంగా ఈ మన్యు పాశుపత హోమాన్ని కూడాను తప్పనిసరిగా నిర్వహించడం వల్ల మంచి మేలు జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 6, అగౌరవం 1. కుంభరాశి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్య, ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, రాజకీయాలు, పోటీ పరీక్షలు, నూతన వ్యాపారాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. జీవితాశయం సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సాధించాలని వీలుగానే లక్ష్యాలను కూడా సాధిస్తారు. పలుకుబడి కలిగినటువంటి ఓ బృందాన్ని రక్షావలయంగా ఏర్పరచుకుంటారు. ఈ రకమైన పలుకుబడి కలిగిన వ్యక్తులను కూడదీయడానికి అన్ని విధాలుగా శ్రమిస్తారు. ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి పలుకుబడి కలిగిన రక్షణ కూటమి మీకు ఉంటుంది. సినీ రంగంలో, టీవీ రంగంలో, క్రీడా రంగంలో, సాహిత్య రంగాల్లో చక్కగా రాణిస్తారు. విద్యా, వైద్య, న్యాయ రంగాల్లోని వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తుంది. పండ్ల తోటలు, భూములు, కమర్షియల్ ఏరియాలో విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు. అధికారం గల ఉద్యోగం వరిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. న్యాయ నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. కోర్టుల్లో న్యాయం జరుగుతుంది. ఎంతో గొప్ప మేధావిగా పేరుగాంచిన మీరు ఓ అమాయకుడి చేతిలో మోసపోతారు. మీరు పెట్టుబడి పెట్టిన ధనం చిక్కున పడుతుంది. ఇది కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. బ్లాక్ మార్కెట్, కొత్త వ్యాపారాలు చేసేవారికి ప్రతికూలమైన కాలం. పద్ధతులు మార్చుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అవగాహన లేని అంశాలతో విషయాల్లో తలదూర్చి పెట్టుబడి పెట్టి నష్టపోవటమే కాకుండా మీ గుడ్విల్ దెబ్బతినే పరిస్థితి రావచ్చు. మంచివాళ్లను భావించి స్నేహధర్మాన్ని అనుసరించి మీ శక్తియుక్తులను పలుకుబడిని ఉపయోగించి రాజకీయ అధికార పీఠం ఎక్కడానికి కృషి చేశారో అదే వ్యక్తి గతం మరిచి మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తాడు. నమ్మక ద్రోహం చేస్తాడు. అపాత్రదానం చేసినందుకు బాధపడతారు. ఆనాడు సాంగత్యంతో ఓ కూటమిని ఏర్పరచుకుంటారు. మీకు ద్రోహం చేసిన వ్యక్తికి రాజకీయంగా అడుగడుగున ఇబ్బందులు పాలు చేసి మీరంటే ఏమిటో తెలిసి వచ్చేలా చేస్తారు. ఎక్కడా పొరపాటు చేయకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని విషయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కోసం కృషి చేస్తారు. తెలియని విషయాలు తెలియజేసి నిర్మోహమాటంగా చెబుతారు. భేషజాలకు పోరు. అన్నీ తెలిసినట్టుగా నటించే మీ సన్నిహిత వర్గానికి హితబోధ చేస్తారు. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం కాలభైరవ పాశుపత హోమాన్ని నిర్వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 4. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయ జీవితం, వృత్తి ఉద్యోగాల పురోగతి, కుటుంబ అభివృద్ధి, ఆర్థికపరమైన సర్దుబాట్లు, ప్రజా సంబంధాలు, ఆరోగ్య పరిస్థితి, నూతన విషయ వ్యవహారాలు, ఉన్నత విద్యా సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు 100% అనుకూలంగా ఉన్నాయి.
రుణాలు తీరుస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యాపారాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. విద్యా సంస్థలు జలగల వలె మీ ధనాన్ని పీల్చివేస్తాయి. విద్య అందనంత ఎత్తుకు ఎదిగిందని భావిస్తారు. నోట్ల గట్ట మీద నిలబడి విద్యా కుసుమాలను అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్మీ సరస్వతులకు భేదం లేదని గ్రహిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని విషయాన్ని జీర్ణించుకోలేకపోతారు. ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవ రూపంలో ఇది కష్టసాధ్యమవుతుంది. మీది వెళ్ళలేని పరిస్థితిలో మీకు బదులుగా ఇతరులు పంపించడానికి, పనులను నిర్వహించడానికి అవసరమైన నమ్మకస్తులు గర్వవుతారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీ ప్రయోజనాలు తాత్కాలికంగా వాయిదా పడతాయి. ద్వాదశ రాశిలో సంచరించేటువంటి గురుగ్రహ ప్రభావం, సప్తమంలో సంచరించేటువంటి శనిగ్రహ ప్రభావం, చతుర్థ స్థానంలో సంచరించే కేతుగ్రహ ప్రభావం, దశమ స్థానంలో సంచరించేటువంటి రాహుగ్రహ ప్రభావం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విదేశాల్లో విద్యను అభ్యసించాలని మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది. అయితే సఫలీకృతం అవుతుంది. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంబంధం కలుపుకోవాలనుకునే మీ బంధువుల కోరికను మీరు వ్యతిరేకిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా వివక్షతకు గురవుతారు. మానసిక సంతోషం, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కరువవుతుంది. సామర్థ్యం లేని వారు గంట గంటకి ఎదుగుతారు. ఇది కలియుగ మహత్యం. దౌర్భాగ్యమే సామర్థ్యం, వర్గ వైషమ్యాల అర్హతలు అవుతాయి. ఇలాంటి నీచమైన వాతావరణాన్ని సహించలేక దూరంగా తప్పుకోవాలని భావిస్తారు. కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే తగాదాలు, శపథాలు, ఆధిపత్య బోరు అధికమవుతుంది. ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి, చెప్పినా ఎవరు వినలేని పరిస్థితి సంభవిస్తుంది. మీనరాశి వారు ఈ సంవత్సరం భృగుపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అన్నిటికంటే మించి రుద్రాక్షలు శక్తివంతమైనవి. ఈ రుద్రాక్షల్లో ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఆ రుద్రాక్ష ధరించడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. దుర్నిమిత్తమైన ఫలితాలన్నిటికీ కూడా దూరంగా ఉండవచ్చు. శుభాన్ని చేకూర్చేటువంటి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష. అయితే రుద్రాక్షలు మంచివే కానీ ఇందులో డూప్లికేట్లు, నకిలీలు చోటు చేసుకుంటున్నాయి. చెక్కల మీద, అదేవిధంగా రకరకాలైనటువంటి గింజల మీద ఈ రుద్రాక్షలు చెక్కి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటి అపశృతులు కొంతమంది ప్రవేశపెడుతున్నారు. అలా కాకుండా నిజమైనటువంటి ఏకముఖి రుద్రాక్షను మీరు ధరించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. అందువల్ల కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. అనేక రకాలుగా మానసికమైన ప్రశాంతతను, అభివృద్ధిని ఆ రుద్రాక్ష కలుగజేస్తుంది. అదే ఏకముఖి రుద్రాక్ష. ఈ పూజా కార్యక్రమాల్లో కూడాను ఈ చేసేటువంటి వాళ్ళు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం, సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయటం, అష్టమూలికా గుగ్గిలంతో పొగ వేయటం, విద్యార్థులు సరస్వతీ తిలకాన్ని ధరించడం, ఇవన్నీ కూడాను చెప్పదగినటువంటి సూచనలు. ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాల్లో ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం, అరటినార ఒత్తుతోటి దీపారాధన చేయటం, అదేవిధంగా ఓం నమః శివాయ ఒత్తుతోటి దీపారాధన చేయటం, ఇవన్నీ కూడాను పూజా కార్యక్రమాల్లో మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ఇలాంటి పూజా సామాగ్రిని మీరు వినియోగించడం వల్ల మంచి అభివృద్ధి, మానసిక ప్రశాంతత తప్పకుండా కలుగుతుంది. ఈనాటి ఈ వికృతనామ సంవత్సర పంచాంగ పఠనంలో మేషం నుంచి మీనం వరకు ఉన్నట్టు 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక ఫలితాలు తెలియజేశాను. ఈ యొక్క ఫలితాలు కొద్దిగానే సమయాన్ని బట్టి చెప్పడం జరిగింది. ఈ పూర్తి వివరాలు, స్త్రీలకు ప్రత్యేకమైన ఫలితాలు ఇవన్నీ కూడా తెలుగుబన్.comలో చాలా స్పష్టంగా పొందుపరచబడ్డాయి. వాటన్నింటినీ కూడాను మీరు చదువుకోవడానికి సక్రమమైన అవకాశం ఉంది. ఆ సూచనలు పాటించడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ సంవత్సరం సంభవించబోయేటువంటి కొన్ని సంఘటనలు తెలియజేస్తాను. అయితే ఏంటంటే గ్రహగతులు బాగాలేని కారణం చేత ఎక్కువగా చెప్పట్లేదు. ధర్మశాస్త్ర నిబంధనలు అంగీకరించిన కారణం చేత అన్ని విషయాలు చెప్పేటువంటి అధికారం నాకు లేదు. తెలిసినప్పటికి కూడాను చెప్పకూడదు. కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. తెల్లనివన్నీ పాలు కావు, కల్తీ పాలు ప్రజల పాలట పెను శాపం అవుతాయి. నల్లనివన్నీ నీళ్లు కావు, నీళ్ల వ్యాపారంలో అనారోగ్య వాతావరణం. అమెరికా ఆర్థిక పరిస్థితి చెప్పుదగిన స్థాయిలో బలపడదు. నిరుద్యోగం ప్రధాన సమస్య. ఉన్న ఉద్యోగాలకు కూడా పద్ధతి లేదు. గతంలో చెప్పిన ఈ ఫలితంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. ఇది అమెరికా కూడా సంభవిస్తుంది. చైనా ప్రధాన శత్రు దేశం అవుతుంది భారతదేశానికి. పాకిస్తాన్ వల్ల ప్రపంచ పద్ధతిగా ముప్పు ఏర్పడుతుంది. రైతుల పరిస్థితి
బాగుపడుతుంది, కొంత సర్దుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ దుర్మార్గం అన్ని హద్దుల్ని దాటిపోతుంది. శాంతి కాముకులు ఏదైతే జరగకూడదని భావించారో అదే జరిగే పరిస్థితి గోచరిస్తుంది. సభ్య సమాజానికి తలవంపులు తీసుకురానున్న యువతీ యువకులు. మాదక ద్రవ్యాల వినియోగం అధికమవుతుంది. చైనాకు ప్రతికూల కాలం, తీవ్రమైనటువంటి ప్రకృతి విపత్సాలు, జన నష్టం, ప్రాణ నష్టం సంభవం. 2012 భూమి సురక్షితంగా ఉంటుంది, యుగాంతం కాదు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషాం ఆయుష్మాన్ భవ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతుంది. వ్యాపారస్తులకు గడ్డు కాలం, కమ్యూనిస్టు పార్టీలకు ప్రతికూల కాలం. భారతీయ జనతా పార్టీ జవసత్వాలు కోల్పోతుంది. మరో కొత్త వారికి ఎదురుచూపు చూడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య మరింత క్షీణించనున్న సంబంధాలు. ఉగ్రవాద చర్యల వల్ల మళ్లీ నష్టపోనున్న భారత్, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. విష సంస్కృతికి ఆకర్షితులు కానున్న యువశక్తి. పక్షి సంతతికి యమగండ కాలం. వీధి పోరాటాలు ముమ్మరం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ సంతోషం జనులకు దూరంగానుంది, దుఃఖం జనులకు సన్నిహితంగానుంది. తల్లిపాలలో కల్తీ ముందేమో పరీక్షించుకోవాల్సిన దుర్భర పరిస్థితి. చిక్కుల పాలు కానున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ప్రతిష్టాత్మకమైనటువంటి పదవులకు ఎంపిక కానున్న స్త్రీలు. భార్యాభర్తల మధ్య చిన్న విషయం విడాకులంటే అంతకంటే చిన్న విషయం. భార్యాభర్తల విభేదాలు చాలా చిన్న విషయం, విడాకులు అంతకంటే చిన్న విషయం. ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో బయలుపడిన భూగర్భ సంపద. కాకినాడలో కేజీ పేసిన కాక. చాలామందికి మద్యపాన దినచర్యలో ఒక భాగం అవుతుంది. మద్యపాన వినియోగం కూడా అధికం అవుతుంది. సనాతన ధర్మాలను అనుసరిస్తున్న వారి గడ్డు కాలం. దొంగ స్వామీజీల స్వైర విహారం. ఆధునిక సంపత్తి వల్ల వాతావరణాన్ని పెనుముప్పు పంచి ఉంది. భవిష్యత్ తరాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆశిష్ నెహ్రా పలుకుపడే అతని ఆట టీంకు బరువు. అమెరికాలో ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది. కొన్ని నెలలు కొద్దిపాటి ఊరట కలుగుతుంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం కొనసాగిన కొన్ని నెలలు కొద్దిపాటి ఊరట కలుగుతుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పశు సంతతికి ప్రతికూల కాలం. పాకిస్తాన్ ప్రధాని జర్దారీకి ప్రతికూల కాలం. స్కైన్ ఫ్లూ వంటి వైరస్ మరొకటి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భూప్రకంపనలు. హిందూ దేశంగా ప్రఖ్యాతిగాంచిన నేపాల్లో హిందువుల రక్షణ కరువు. సౌదీ అరేబియాకు ప్రకృతి వైపరీత్యాలు, భూప్రకంపనలు. ఈ సంవత్సరం కూడా విమాన హెలికాప్టర్ ప్రమాదాలు అధికమే. అకాల వర్షాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల దక్షిణ భారతదేశానికి కఠిన కాలం. గ్రామాల్లో అశాంతి, కులచిచ్చులు. విద్యా వ్యాపారం 3 పూలు 12 కాయలు. ఘోరమైన దోపిడీ, అడిగే దిక్కులేనటువంటి అరాచకం. తెలంగాణ సెంటిమెంట్ బలపడుతుంది. ఉద్యమం రూపురేఖలు మరో కోణంలోకి మారతాయి. కర్ణాటకలో జలబీభత్సవం, తమిళనాడులో జల ఉపద్రవం. దయలేని సముద్ర దుఃఖానికి కారణమవుతుంది. సూర్యుడు దయారహితుడై ప్రాణుల సంకటానికి కారణమవుతాడు. అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్ణయాలు పెను వివాదాస్పదం అవుతాయి. ఐటీ రంగానికి అనుకూల కాలం ప్రారంభమవుతుంది. మెల్లిమెల్లిగా కోలుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం గత సంవత్సరం కంటే బాగుంటుంది. న్యూజిలాండ్కు ప్రతికూల కాలం. న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోని దీవులకు యమగండ కాలం. ఇండోనేషియా, సుమిత్ర దీవులకు తొలగనటువంటి ప్రకృతి వైపరీత్యాల ముప్పు, భూకంపం. ఫిలిప్సీన్ దేశానికి అరిష్టకాలం. ఆస్ట్రేలియాలో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. విచిత్రమైన తుఫాను సంభవిస్తాయి. ఇరాన్ దేశ గ్రహస్థితి బాగుంది మిగతా దేశాలతో పోలిస్తే. రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగ్గానున్న కొందరు ముఖ్య నాయకులు. భారతదేశంలో విషాద దినాలు. బంగారం, వెండి ఎన్నడూ ఊహించినంతగా పెరుగుతాయి. గతంలో చెప్పిన దోషంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. కోడిగుడ్డు అది అందని గుడ్డు. కోడిగుడ్డు వ్యాపారం బాగుంటుంది. నకిలీలు, పైరసీల పెరద అన్ని రకాల హద్దులను దాటిపోతుంది. చివరికి అసలు వస్తువులే నకిలీ వస్తువులను నిర్ధారించే పరిస్థితి. రిక్రూట్మెంట్లో అవకతవకలు, సంచలనాత్మకమైన విషయాలు బయటపడతాయి. అత్యంత వివాదాస్పదంగానున్న తెలుగు చలనచిత్రాలు కొన్ని. కొత్త మలుపులు తిరగనున్న తెలంగాణ ఉద్యమం, శాంతి భద్రతల విఘాతం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అఖండ పేరు ప్రఖ్యాతులు. ప్రతిష్ట పెంచనున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులకు చేదు అనుభవాలు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, వివిఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, సెహ్వాగ్ అద్భుతంగా రాణిస్తారు. క్రీడారంగంలో భారతదేశానికి అఖండ ఖ్యాతి. మెరిసేదంతా బంగారం కాదు, గమనిస్తే చాలా మేలు. మద్యం కోసం రక్తదానాలు ఎక్కువ అవుతాయి. ఇది పుణ్యమా, కలియుగ పురుషార్థమా? సందేశాలు, ఉపన్యాసాలు, సద్బోధనలు చేయడానికి ఎలాంటి స్థాయి అక్కర్లేదు. మైకుంటే చాలు.
అశ్లీలం, అసభ్యం, వక్ర భాష్యం, హేళన, వినోదంలో ప్రధాన భాగాలు అయ్యి సభ్య సమాజాన్ని అపహాస్యం పాలు చేస్తుంది. అన్నానికి నోటికి మధ్య తుఫానులు, ఉపద్రవాలు, ప్రకృతి ధర్మం తప్పిందా లేక పాపం పెరిగిందా? అమెరికా, ఇంగ్లాండ్ దేశాల ఆర్థిక స్థితి వెనుకంజ, మరమ్మతులు తప్పని పరిస్థితి, ప్రేమ వివాహాలు ఎగతాళి పంచాయతీలు అవుతాయి 99.9%. నకిలీ పుస్తకాల ముద్రణ మరో పెద్ద కుంభకోణం అవుతుంది. సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాలు బయటపడతాయి. ఇది 5 సంవత్సరాల క్రితం తారన్నామ సంవత్సర పంచాంగంలో ప్రచురించాం. ఊహించినటువంటి చలనచిత్రాల విజయం 10%, ఊహించిన వాటి విజయం 15%. మావోయిస్టులు కొంత బలాన్ని పుంజుకుంటారు. నేరాల సంఖ్య పెరుగుతుంది. ప్రింటింగు, స్టేషనరీ, రంగులు, వార్నిష్, ఇటుకరాళ్ళు, కొండరాళ్ళు, ఇనుము, కలప ధరలు పెరుగుతాయి. ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు, విద్రోహ చర్యలు అధికం. ఫిలిప్సీన్లోని మనీలాగా ప్రతికూల కాలం. చట్టసభలకు, న్యాయ వ్యవస్థకు మధ్య విభేదాలు. గంజాయి వనంలో తులసి మొక్కలు. పోలీస్ శాఖలో కూడా నిజాయితీ పరులు. అవినీతి నిరోధక శాఖ, ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆశ్చర్యపోతారు. పెద్దగా పేరు ప్రఖ్యాతులైన డిపార్ట్మెంటుల అధికారుల ఆదాయాలు కంగు తినిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా విషాదపరిచే విధంగా రోడ్డు ప్రమాదాలు. 2010 మే తదుపరి కర్ణాటకలో తిరిగి రాజకీయ సంక్షోభం. నేర ప్రపంచాన్ని కనుగొనడంలో కంప్యూటర్స్ వినూత్న సేవలు. చర్మ వ్యాధులు, మధువేగం, స్థూలకాయం, మానసిక వ్యాధులు, కంటి రోగాలు, శ్వాసకోశ రోగాలు అధికమవుతాయి. యువశక్తి భవితకు పెరుసవాళ్లు. విద్య, వైద్యం, మద్యం, ధాన్యం, నీటి వ్యాపారాలకు డోకా లేదు. తెలంగాణ విషయంలో గత 5 సంవత్సరాలు చెప్తున్న దోషంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. శీతల పానీయాల వినియోగం అనారోగ్యానికి కారణమవుతుంది. ఇది మళ్లీ రుజువు అవుతుంది. మళ్లీ విజృంభించనున్న సచిన్ టెండూల్కర్. గత సంవత్సరం చెప్పిన ఈ దోషంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. రాష్ట్రంలో కుల పోరాటాలు, వర్గ పోరాటాలు, ప్రాంతీయ విభేదాలు అధికమవుతాయి. స్థూలకాయం మానవాళి ముందున్న పరిష్కరించలేని అంశం. క్రికెట్లో ఆస్ట్రేలియాకు చేదనుభవాలు. రికీ పాండింగ్ పరిస్థితి బాగాలేదు. సౌత్ ఆఫ్రికా మంచి విజయాలను నమోదు చేసుకుంటుంది. ప్రజల్లో వేర్పాటువాద భావాలు నాటుకుంటాయి. ప్రాంతీయ భేదాలు గతంలో లేని విధంగా ప్రజల్లో ప్రభావం చూపిస్తాయి. భారత క్రికెట్ టీం రాణిస్తుంది. శరద్ పవార్ కీలకమైన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బీఎస్పీ పార్టీ బలోపేతం అవుతుంది. అయితే ముఖ్యమంత్రి మాయావతి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. బియ్యం, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. పసుపు ధర బంగారంతో సమానం. ఆత్మహత్యలు, నిష్కారణ హత్యలు పెరుగుతాయి. పిల్లల మాట తల్లిదండ్రులకు శిరోధార్యం, క్షేమదాయకం. సంవత్సరం మధ్యకాలంలో ఉల్లి ధర పెరుగుతుంది, లభ్యం తక్కువ. మాంసం ధర, చేపల ధర పెరుగుతుంది. నేర చరిత్రలో స్త్రీల పాత్ర పెరుగుతుంది. ఈ పరిణామం పెనుముప్పుగా పరిణమిస్తుంది. కల్తీ పెట్రోలు మరింత విచ్చలవిడి అవుతుంది. వాహనదారుల పార్టీ శాపంగా పరిణమిస్తుంది. రాజకీయ సమీకరణలు మారతాయి. రకరకాల ధోరణితో ప్రతి పార్టీలోనూ వివిధ రకాల కారణాల వల్ల అసంతృప్తి చోటు చేసుకుంటుంది. దశా దిశ నిర్దేశం లేకుండా రాజకీయ పార్టీలు నడుస్తాయి. ఈ సంవత్సరం దొంగల బీభత్సం అధికం. బ్రిటన్లో లేబర్ పార్టీకి చేదనుభవాలు, కన్సర్వేటివ్ పార్టీకి అనుకూల ఫలితాలు. బలహీనపడనున్న బీజేపీ నాయకత్వలేమి ఇదే ప్రధాన కారణం. పర్షియా దేశంలో ఆగనటువంటి హింసాకాండలు, విధ్వంసకర చర్యలు. గత సంవత్సరం చెప్పిన దోషంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. చెస్లో రాజకీయాలు, అడకత్తెరలో క్రీడాకారులు. కూరలు నిల్వ చేసుకోవడానికి స్థలం లేదు, కొనడానికి ధనం లేదు. సుబ్బి పెళ్లి ఇంకి చావుకొచ్చింది. ఇదే సామెత. అమెరికా అష్టకష్టాలు, భారత్కు బహు కష్టాలు. భారత క్రికెట్ కెప్టెన్ ధోని నిర్ణయం వల్ల కొన్ని ముఖ్యమైన మ్యాచ్లు చేజారిపోతాయి. తెలుగు సినీ పరిశ్రమలో అనారోగ్యకర వాతావరణం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అగ్ని పరీక్ష కాలం గత సంవత్సరం చెప్పిన దోషంలో మార్పు లేదు. డిఎంకే కూటమి తమిళనాడులో ముందంజలో ఉంటుంది. ఇబ్బంది లేనటువంటి వాతావరణం. ఈ సంవత్సరం గ్రహగతుల రీత్యా, ధర్మశాస్త్ర రీత్యా చెప్పడానికి అనుకూలంగా ఉన్న వరకు మాత్రమే కొన్ని పరిధులకు లోబడి కొన్ని విషయాలు దాచి కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడాను పొదుపు పాటించడం, దైవభక్తి కలిగి ఉండటం ఇది ప్రతి వారికి చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీ శక్తి మేరకు భూసూక్తాన్ని పఠించడం చాలా మంచిది. ఇందువల్ల భూకంపాలకు దూరంగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి ఇది నైతికమైనటువంటి బాధ్యత. ఈనాటి పంచాంగ పఠన కార్యక్రమంలో ఈ విషయాలని తెలియజేశాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేషు శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
Mandir, Bangalore, Hyderabad, Guntur and USA.